గురుభ్యో నమః. జనవరి 1కి ఒక ప్రత్యేకమైనటువంటి పాపులారిటీ ఉంది వరల్డ్ వైజ్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జనవరి 1 అంటేనే భూమి మీద ఉన్న అందరికీ, అంటే అన్ని దేశాల్లో ఉన్న నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి అభిమానం, ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే 1 జనవరి రోజు మనం ఎలాగైతే ఉంటామో, ఎలాగా ఆ రోజుని ఎలా గడుపుతామో అదేవిధంగా ఆ సంవత్సరం మొత్తం కూడా ఉంటుందని ఒక నమ్మకం. అసలు ఇది నిజమేనా? నిజంగా అలా జరుగుతుందా అంటే న్యూమరాలజీ ప్రకారం, అంటే సాంఖ్యశాస్త్రం ప్రకారం అలాగే జరుగుతుంది. 1వ నంబర్కి అధిపతి సూర్యుడు. అలాగే సూర్యుడు వచ్చేసి మొదటి గ్రహం, గ్రహాలకు రాజు, ఆయన గ్రహరాజు. కాబట్టి మనము వారం కూడా ఆదివారంతోనే మొదలు పెడతాం, అంటే సూర్యుడికి సంబంధించిన సంఖ్యతోటే. అలాగే ఈ సంవత్సరం కూడా 1వ తారీఖుని మొదలు పెడతాం కాబట్టి 365 రోజులకి మొదటి రోజు ఏదైతే ఉంటుందో దానికి అధిపతి కూడా సూర్యుడు. కాబట్టి మనం ఆ రోజు నుంచి ఆ సంవత్సరం అంతా కూడా ప్రారంభిస్తాం. కాబట్టి ఆ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి అంటే మనం 1వ తారీఖు ఎంత నిష్ఠతో ఉంటామో, ఎలా ఉంటామో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే మన భారతదేశం తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుళ్ళకి వెళ్ళడము, లేదా చర్చిలకు వెళ్ళడము ఇలాంటి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నమ్మకం, ఈ నమ్మకంలో కొంత నిజం ఉన్నమాట, వాస్తవం. కాబట్టి జనవరి 1 రోజు అందరూ కూడా మనశ్శాంతితో, సంతోషంతో, తనకు ఇష్టమైన వారితోటి, అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం అనేది, అలాగే వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళ కార్యాలయాల్లో, వాళ్ళు పనిచేస్తున్న స్థానాల్లో వాళ్ళు 1వ తారీఖు రోజు ఉండడం అనేది కూడా ఒక నియమం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఆ పని మీద శ్రద్ధ చేస్తారో 365 రోజులకు గాను 364 రోజులు కూడా, అంటే తగ్గినటువంటి 1వ తారీఖు తర్వాత వచ్చే 364 రోజులు కూడా అదే విధంగా శ్రద్ధతో పని చేసుకుని సంతోషంగా హ్యాపీగా ఉంటారని నమ్మాలి. సో దీనికి న్యూమరాలజీ సపోర్ట్ చేస్తుంది సాంఖ్యశాస్త్రపరంగా. అలాగే ఆస్ట్రాలజీలో కూడా మనము గ్రహరాజు అయినటువంటి సూర్యుడితోటే మనం మొదలు పెడతాం కాబట్టి ప్రతి విషయం, సో ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలుస్తుంది. సో కాబట్టి జనవరి 1 రోజు అందరూ కూడా హ్యాపీగా, సుఖ సంతోషాలతో, నియమ నిబద్ధతలతో, నిష్ఠతో ఉండాలనేది ఆకాంక్ష. ధన్యవాదాలు.